హై వ్యూవర్స్. ఐఎమ్ డాక్టర్ కోలా. మరి ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉన్నారో అందరికీ మళ్ళీ మరి ఒక సూచన ఏంటంటే ఓటీఆర్ టీజీపీఎస్సీ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఏదైతే వన్ టైం రిజిస్ట్రేషన్లో మనము మీ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలో దాని డేట్ని మళ్ళొకసారి ఎక్స్టెండ్ చేయడం జరిగింది అప్ టు 10th ఏప్రిల్. ఇది ఒకటి గమనించిన విషయం ఏంటంటే అభ్యర్థులు కూడా ఎవరైతే జాబ్ నోటిఫికేషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో ఓటీఆర్ అప్డేట్ చేయడంలో చాలామంది అలసత్వం ప్రదర్శించడం జరిగింది. ఎందుకంటే లాస్ట్ రోజు అయితే చాలామంది అప్పుడే సర్టిఫికేట్స్ తెచ్చుకొని అప్డేట్ చేయడానికి ప్రయత్నం చేశారు. దాంతో సర్వర్ కూడా చాలా ఇబ్బంది పెట్టింది. సో మళ్ళీ ఒకసారి 10th ఏప్రిల్ వరకు ఛాన్స్ ఇచ్చినప్పుడు మరి ఈరోజు 26th మరి ఇమ్మీడియట్‌గా ఎవరైతే చేయలేదో వాళ్ళు చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఛాన్స్ ఇవ్వదు. అదేవిధంగా ఏదైతే ఏప్రిల్ 10th ఇచ్చారో మోస్ట్‌లీ ఇది లాస్ట్ డేట్ అయి ఉండొచ్చు. మళ్ళీ తర్వాత అంటే 6 మంత్స్ తర్వాతనే మనకు అప్డేట్ చేయొచ్చు. అంటే ముఖ్యంగా 4 అంశాలు చెప్పడం జరిగింది. ఎవ్వరు కూడా 2 సార్లు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయొద్దు. ఒకేసారి ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఏమవుతుందంటే 2 సార్లు చేస్తే మన డూప్లికేషన్ అవుతుంది. ఒకవేళ 2 సార్లు ఓటీఆర్ రిజిస్ట్రేషన్ చేస్తే మీ యొక్క అప్లికేషన్‌ని క్యాన్సెల్ చేస్తారు. ఒకటి. అదేవిధంగా ఎవరైతే కొత్తగా చేస్తున్నారో ఓటీఆర్ రిజిస్ట్రేషన్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా చేసుకోవచ్చు. డెడ్‌లైన్ తర్వాత కూడా చేసుకోవచ్చని టీజీపీఎస్సీ నోటిఫికేషన్‌లో ఉంది. అదేవిధంగా మూడోదొచ్చేసి ఎవరైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఇప్పుడు మీరు ఇంకో కొత్త పీజీ ఏదైనా చేశారా? లేకపోతే బీఎడ్ చేశారా? ఎంఎడ్ చేశారా? అది యాడ్ చేయాలనుకుంటే వాళ్ళు ఎడిట్ ట్యాబ్‌లోకి వెళ్ళి యాడ్ చేయండి. రైట్? ఈ 3 అంశాలే కాకుండా ఇంకొక అంశం చూసినట్టయితే నాలుగో అంశం వచ్చేసి ఎవరైతే ఓటీఆర్ అప్డేట్ చేశారో డెడ్‌లైన్ లోపట ఇంకేమన్నా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టాలనుకుంటే చాలామందికి ఏమవుతుందంటే ఆధార్ అప్డేషన్ ప్రాబ్లమ్ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే అమ్మాయిలు నేను ఇంతకుముందు వీడియోలో చెప్పానో ఎవరైతే అమ్మాయిలు వాళ్ళ యొక్క భర్తల యొక్క ఇంటి పేరు పెట్టడం జరిగింది. దాంతో 10th క్లాస్ సర్టిఫికేట్‌లో ఒక సర్‌నేమ్ ఇంటి పేరు ఉంటుంది. మళ్ళీ మీ ఆధార్‌లో వేరే ఉంటుంది కాబట్టి అక్కడ ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా గమనించాలి ఏంటంటే మీ విమెన్ క్యాండిడేట్ అయినా, మేల్ క్యాండిడేట్ అయినా సర్టిఫికేట్స్ విల్ బీ ఇన్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్. మీ సర్‌నేమ్ ఎక్కడ చేంజ్ కాదు. ఇది దృష్టిలో పెట్టుకొని మీరు ఒకవేళ ఆధార్ ఎక్కడైనా ప్రాబ్లమ్ ఉంటే అప్డేట్ చేసుకోండి ఇమ్మీడియేట్‌గా. ఆధార్ సెంటర్స్ కూడా ఉన్నాయి. ఆధార్ అప్డేట్ ఒకటి, క్యాస్ట్ సర్టిఫికేట్స్ కూడా కొద్దిగా డిలే అయింది అని చెప్పేసి చాలామంది అప్లోడ్ చేయడంలో డిలే అవుతుంది. ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఒక 4 రోజులు టైం తీసుకొని ఎవరైతే చేయలేదో ఇమ్మీడియేట్‌గా చేయండి. ఎందుకంటే 10th వరకు టైం ఉంది. మళ్ళీ 10th అని చెప్పేసి లాస్ట్ డేట్ వరకు వెయిట్ చేయకండి. మళ్ళీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. సో మరి టీజీపీఎస్సీ నుంచి మనం ఎక్స్‌పెక్ట్ చేసే నోటిఫికేషన్ కోసం మీరందరూ కూడా ఓటీఆర్ అప్డేట్ చేసుకోవాలి. చేసుకుంటేనే రేపు పొద్దున జాబ్‌కి మీ యొక్క అప్లికేషన్ తీసుకుంటుంది. లేకపోతే మాన్యువల్‌గా మీ అప్లికేషన్‌ని యాక్సెప్ట్ చేయదు. ఇది క్లియర్‌గా టీజీపీఎస్సీ యొక్క నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం. సో డోంట్ వెయిట్ ఫర్ టిల్ లాస్ట్ డేట్. సో మూవ్ ఆన్. తొందరగా ఫాస్ట్‌గా సర్టిఫికేట్స్ అన్ని గ్యాదర్ చేసేసి ఎవరైతే చేయలేదో ఇమ్మీడియేట్‌గా చేసేసి మీ ఓటీఆర్ అప్డేట్ చేయండి. వెరిఫికేషన్స్ కూడా వెయిట్ చేయండి. హోప్ దిస్ విల్ బి యూజ్‌ఫుల్ ఫర్ యూ. థాంకింగ్ యూ. సైనింగ్ ఆఫ్ డాక్టర్ కోలా.